ఎన్నికల ఫలితాలు వచ్చే ముందర నేను కూడా ఎందుకంటే ఎన్నికలంతా బాగా కష్టపడ్డాం, పాదయాత్ర చేసా, కుటుంబంతో సమయం గడపలేదని బ్రహ్మని నేను దేవాంశ్ బయటకు వెళ్ళాం, ఇతర దేశాలకు వెళ్ళాం. ఒక 20 రోజులు అట్ట తిరుగుకుంటూ వచ్చాం. కరెక్ట్ గా ఎన్నికల రిజల్ట్స్ 2 రోజుల ముందే వచ్చాం. వస్తే బాబు గారితో కూర్చుని భోజనం చేస్తుంటే నేను బాబు గారితో నవ్వుతానా, మీకన్నా ఒక్క ఓటు మెజారిటీ నాకు వస్తున్నావా సార్ అని. బాబు గారు నవ్వుతా, కుర్రోలు కదా కొంచెం స్పీడ్ ఎక్కువ, చూద్దాంలే ఇంకా 2 రోజులు వస్తున్నాయి కదా నీ రిజల్ట్స్ అన్నారు. కానీ నిజంగా నాకు ఇప్పుడు కూడా గుర్తు, బాబు గారు అక్కడ టేబుల్ పొడుగ్గా ఉంటుంది, అక్కడ బాబు గారు కూర్చున్నారు, ఆయన పక్కన నేను కూర్చున్నా, అందరూ ఉన్నాం. ఆ రోజు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. నా ఒక్కడికే చౌంట్లు పెట్టింది, నా బాగా గుర్తు. ఇప్పుడు కూడా బ్రహ్మ అడిగింది, ఆ రోజు కూడా అడిగింది, నేను చౌంట్లు పెడుతున్నాయి, వచ్చేసింది కదా రిజల్ట్స్, మన ప్రభుత్వం వస్తుంది కదా అంటే మంగళగిరి మెజారిటీ ఎంత ఇక్కడ ఒక ఛాలెంజ్ గా నేను తీసుకున్నాను అని చెప్పాను. నేను అడిగింది మిమ్మల్ని 53,000 తల్లి, కానీ మీరు నన్ను 91,000తో గెలిపించారు. దాడితే కదా నన్ను ఒక్క ఓటుతో గెలిపించినా నేను పని చేస్తా, మీరు ఎంత ఎక్కువ ఇస్తే నాకంత బలం, కొండంత బలం. అది నేను యుద్ధం చేసి పోరాడి పవన్ అంతా కూడా అవసరం మీకు గుర్తుందా లేదు, పవన్ అంతా కూడా పోరాడతా, బాబు గారితో పోరాడతా, నిధులు తీసుకొస్తే అభివృద్ధి చేస్తా అని చెప్పి ఆ పోరాటం నేను చేస్తున్నా తల్లి. చాలా మంది తెలుసు ఆ పోరాటం నేను చేస్తున్నా. నియోజకవర్గం నా గుండెల్లో పెట్టుకుని కాపాడుకునే బాధ్యత నాది. మీ కుటుంబ సభ్యుడిని, మీ అన్నని, మీ తమ్ముడిని, మీ కొడుకుని, మీ మనవడిని మీరు ఏ బాధ్యత అయితే నా మీద పెట్టుకున్నారో తప్పనిసరిగా ముందలు తీసుకెళ్తానని పవిత్ర మాసం అప్పుడు మీ అందరికి హామీ ఇస్తూ